స్ట్రాబెర్రీస్ కొన్ని కాసాయండి. కానీ భలే తీపి ఉన్నాయన్నమాట. కానీ ముందు చెప్పినట్టు ఈ స్ట్రాబెర్రీస్‌ని నేను మల్టిపుల్ ప్లాంట్ చేయడానికనే డిసైడ్ అయ్యాను. కాయలు తక్కువైనా పర్వాలేదు. ఇట్లా పొడుగ్గా వచ్చాయి కదా! వీటిని రన్నర్స్ అంటారనమాట. ఇట్లా రన్నర్ లాగా వచ్చి అటు సమ్ పాయింట్ ఉంటది కదా! ఇప్పుడు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా! అది భూమిలోకెళ్ళిద్దనమాట. భూమిలోకెళ్ళి అక్కడ వేర్లు డెవలప్ చేసుకుంటది. ఇంగా ఇది ఇట్లా పాకుతూనే ఉంటదనమాట వెబ్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా! తల్లి ప్లాంట్ నుంచి వచ్చేది. అక్కడ కట్ చేస్తే ఇంగా పక్క ప్లాంట్ ఉంది కదా! అది ఇండివిడ్యువల్ ప్లాంట్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయిద్దనమాట. సో, ఈ రన్నర్స్ మనము అలౌ చేసినప్పుడు ఇక్కడ కూడా ఒకటుంది చూసారా? ఇది ఇప్పుడే ఏనుకుంటుంది ప్లాంట్ వచ్చి. ఇక్కడ నేను తల్లి మొక్క నుంచి అది డిస్కనెక్ట్ చేసినప్పుడు అది ఇంకా ఇండివిడ్యువల్‌గా పెరుగుతుందనమాట. సో, ఈ రన్నర్స్‌ని మనం అలౌ చేసినప్పుడు కాయలు తగ్గుతాయనమాట. మనకి మెయిన్ ఐడియా వచ్చి మల్టిపుల్ ప్లాంట్స్‌ని చేసుకునే ఉద్దేశ్యం ఉంటే గనక ఇట్లా చేయాలి. నేను అదే చేస్తున్నాననమాట ఇక్కడ.